ఈ స్వాట్ టీం అనేది మాకు చాలా సహాయపడుతుంది. మేము ఏఆర్ నుండి ప్లటూన్స్ పంపిస్తుంటాం. అక్కడ ఏదన్నా యాజిటేషన్ జరుగుతున్న సమయంలో అక్కడ మహిళలు ఎక్కువ శాతంలో ఉన్నప్పుడు, లేకపోతే మహిళలు మగవాళ్ళు అందరు కలిసి ఉన్నప్పుడు మహిళల్ని ప్రత్యేకంగా హ్యాండిల్ చేయవలసి వస్తుంది. మగవాళ్ళు హ్యాండిల్ చేస్తే క్రిటిసిజం వస్తుంది. ఆ సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ అయ్యి క్రిటిసిజం బాగా వస్తుంది. సో అటువంటి యాజిటేషన్స్ లేకపోతే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ స్వాట్ టీమ్ని మేము అక్కడే ముందే తరలించి వాళ్ళు స్మూత్గా, అంటే చేసేది చేస్తారు కానీ ఎటువంటి క్రిటిసిజం పోలీస్ పైన లేకుండా, ఇబ్బంది లేకుండా వారికి టెక్నిక్స్ నేర్పించాం. ఫర్ ఇన్స్టెన్స్ లాక్ చేసుకుంటారు, లాక్ ఏ విధంగా విడిపియాలి అక్కడి నుంచి లేపడానికి అంటే ఒకరు లాక్ చేసుకొని ఆ సిస్టమ్స్ ఉంటాయి యాజిటేటర్స్కి. అదేవిధంగా అశ్విక దళం గురించి చెప్పాలంటే దానికి ఇక గుర్రాలు అక్కడ కనబడ్డప్పుడు ఎవరైతే యాజిటేటర్స్ ఉన్నారో మేము యూజువల్గా వాళ్ళని ముందు పెట్టము. ఎందుకంటే పీస్ఫుల్గా నడుస్తుంటాయి, మా ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, మాట్లాడతారు, సమయం వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు. కొన్నిసార్లు వైలెంట్ అయినప్పుడు లేకపోతే క్రౌడ్ పెద్దగా ఉన్నప్పుడు అటువంటి సందర్భాల్లో ఈ అశ్విక దళాల్ని మేము రెడీగా పెట్టుకుంటాం. ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆ క్రౌడ్ ముందు పెడితే ఆ రూపం ఏదైతే ఉందో ఒక గుర్రంది, అంటే ఒక హైట్లో ఉండడము, ఆ కాళ్ళు ఒకేసారి పైకి లేపడం, ఇటువంటివి నాకు గుర్తుంది. నేను డీసీపీ సెంట్రల్ జోన్గా ఉన్నప్పుడు 2002వ సంవత్సరం ఫిష్ మెడిసిన్ బందోబస్తు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అప్పుడు చాలా భారీ ఎత్తున పబ్లిక్ వచ్చేది దేశవ్యాప్తంగా. మాకు ఇన్పుట్స్ లేవు ఇంతమంది వస్తారని, సడన్గా వచ్చేసి అందరు క్యూ లైన్స్లో పడుకోవడము ఇదంతా జరిగింది. సో ఉదయం లేవగానే చాలా పెద్ద క్రౌడ్, ఫిష్ మెడిసిన్ ఇంకా ఇవ్వడం స్టార్ట్ కాలేదు. అదే సమయానికి అక్కడ మొత్తం ఒక పెద్ద క్రౌడ్ లాగా ఏర్పడి వాళ్ళంతా పుష్ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో నాకు గుర్తొచ్చి ఈ అశ్విక దళంని పిలిపించాను. అది అక్కడ నిలబడి ఉంది కొద్ది దూరంలో. ఇది మన వల్ల ఇది అవ్వట్లేదు, ఈ స్టాంపీడ్ అయ్యి కొంతమంది చనిపోయే పరిస్థితి కనిపిస్తుంది అని ఇమీడియట్గా సిఆర్ హెడ్ క్వార్టర్ డీసీపీకి చెప్పి తీసుకొచ్చి అక్కడ క్రౌడ్ ముందు పెట్టి వాళ్ళని కొద్దిగా క్రౌడ్ పైకి పంపిస్తే అందరూ తిరిగి పారిపోయారు. దాంతో క్రౌడ్ కంట్రోల్ అయింది. మళ్ళీ వాళ్ళని సీక్వెన్స్గా క్యూ లైన్లో పెట్టి మళ్ళీ క్రౌడ్ కంట్రోల్ చేసుకుంటూ ఆ రోజు మేనేజ్ చేసి, దానికి ఈ మౌంటెడ్ పోలీస్ యూనిట్ ఏదైతే ఉందో హైదరాబాద్ సిటీ పోలీస్కి చాలా అంతర్గత విభాగం ఒకటి. ఇప్పుడే కాదు, 175 సంవత్సరాల నుండి నిజాం కాలంలో కూడా అశ్విక దళం ఉండేది. సో దీన్ని చాలా సందర్భాల్లో ఇది అవసరమా, ఇప్పుడు తీసేద్దామా అని వచ్చే డిస్కషన్స్లో కూడా నేను డీసీపీగా 2001 నుంచి వ్యతిరేకిస్తున్నాను. గుర్రాలు ఉండాలి, ఆ పోలీసు అండ్ గుర్రం లా అండ్ ఆర్డర్ అనేది కలిసి కట్టుగా ఉంటాయి ఇవి. సో గుర్రాలు ఉండాలి, ఎంత ఖర్చు అయినా ఇది మెయింటైన్ చేయవలసిందే. అండ్ మనకు ఒక శోభ లాంటిది ఇది, అంటే ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ మౌంటెడ్ ప్లాటూన్.